మినిమం బ్యాలెన్స్ లేదనే పేరుతోటి బ్యాంకులు ఖాతాదారుల సొమ్మును తీసుకోవడం, పట్టపగలే జేబులు కత్తిరించడం తప్ప మరొకటి కాదు. ఈ చర్యను కేంద్ర ప్రభుత్వము ఎందుకు అనుమతిస్తూ ఉన్నది? దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు ఈ విధంగా ఖాతాదారుల సొమ్ముని ఉత్తి పుణ్యానికి వసూలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎస్బీఐ కనీస బ్యాలెన్స్ని ఉండాలి, లేకపోతే కట్ చేస్తామనేటువంటి విధానాన్ని రద్దు చేసిందని చెప్తున్నారు. మరి మిగిలినటువంటి ప్రభుత్వ బ్యాంకుల్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించట్లేదు అనేటువంటిది ఒక ప్రశ్న. మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పాలి ఒకటి. రెండోది, ప్రైవేటు బ్యాంకులైనా లేదా ప్రభుత్వ బ్యాంకులైనా కానీ ప్రభుత్వం నిర్ణయించేటువంటి విధానానికి అనుగుణంగానే అవి పనిచేయాల్సి ఉంటుంది తప్ప సొంతంగా మేము ప్రైవేట్ బ్యాంకు కనుక మా ఇష్టం వచ్చినట్టు మేము ఖాతాదారుల నుంచి కట్ చేసుకుంటామంటే ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తూ ఉంది? అందుకని ఇది ప్రభుత్వానికి తెలుసు, ప్రైవేటు బ్యాంకులకి తెలుసు. ప్రైవేటు బ్యాంకులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కుమ్మక్కు కారణంగానే ఈ విధమైనటువంటి దోపిడీ సాగుతూ ఉంది. ఒకవైపు ఖాతాదారుల యొక్క అమౌంట్కి ఇచ్చేటువంటి వడ్డీ రేటు మాత్రం పెంచరు. అదే బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలకు మాత్రం విపరీతమైనటువంటి వడ్డీ రేటు విధిస్తారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది అంటే కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్టుగా బ్యాంకులు అధికారం ఉంది కనుక, ప్రభుత్వం చూసి చూడనట్టు వాటి పట్ల వ్యవహరిస్తోంది కనుక ఈ విధమైనటువంటి దోపిడీ. అంటే ఎడా పెడ, గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టుగా ఈ యూజర్ ఛార్జెస్ పేరుతోటి చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క బ్యాంకు రంగంలోనే కాదు, యూజర్ ఛార్జెస్ అనేటువంటివి అన్ని రంగాల్లో కూడా ప్రవేశపెట్టారు. ఎందుకని? నిర్వహణ పేరుతోటి ఈ విధమైనటువంటి దోపిడీ సాగిస్తున్నారు. సెస్సుల పేరుతోటి ప్రతి ఒక్కో లీటరు డీజిల్కి, పెట్రోల్కి 20 రూపాయలు 30 రూపాయలు చొప్పున సెస్సుల పేరుతోటి పట్టపగలే మన జేబులు కొట్టేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ మొత్తాల్లో కొన్ని రాష్ట్రాలకు ఏమన్నా వాటా ఇస్తున్నారా అంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదు. ఎందుకు వసూలు చేస్తున్నారు వీళ్ళు? రోడ్ల అభివృద్ధి కోసం వసూలు చేస్తున్నారట, వ్యవసాయ అభివృద్ధి కోసం చేస్తున్నారట. జనం దగ్గర నుంచి వ్యవసాయం పేరుతోటి, రోడ్ల పేరుతోటి వసూలు చేస్తూ, మరొక వైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతోటి రైతులకు ఇస్తున్నారు. ఒకవైపేమో యావత్ ప్రజానీకం నుండి, యావత్ వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రధానమంత్రి పేరుతోటి ఆయన ఏదో ఆయన జేబులోంచి ఇస్తున్నట్టుగా, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నట్టుగా ఇచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు వేసుకొని ప్రచారం కోసం, అంటే ప్రజల సొమ్ముని ఈ విధమైనటువంటి ప్రచారానికి వినియోగిస్తున్నారు. అదేవిధంగా రోడ్ల అభివృద్ధికి సెస్సు, రోడ్ల అభివృద్ధికి సెస్ వసూలు చేసేటువంటి వాళ్ళు మరి ఆ రోడ్ల మీద వాహనాలు ప్రయాణిస్తూ ఉంటే టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నట్టు? పెట్రోల్ డీజిల్ వాడే వాళ్ళందరూ కూడా జాతీయ రహదారుల మీద ప్రయాణించే వాళ్ళు కాదు కదా. అందుకని ఏదో ఒక పేరుతోటి, ఏదో ఒక సాగుతోటి జనాల దగ్గర నుంచి యూజర్ ఛార్జెస్ అని, సెస్సులని, రకరకాల పేర్లతోటి వసూలు చేయడం అనేటువంటిది దారుణం. రెండోది, ఈ సెస్సులు అనేటువంటివి ఒక నిర్ణీత కాలానికి మాత్రమే వినియోగించాల్సినటువంటి వాటిని దశాబ్దాల తరబడి అదే పేరుతో వసూలు చేసి జనాలని బాదుతున్నారు. అదేవిధంగా ప్రైవేటు టెలికాం కంపెనీలు రంగంలోకి వచ్చాయి. సరే, ప్రైవేట్ టెలికాం కంపెనీలైనా లేదా ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ అయినా కానీ కొన్ని స్కీమ్స్ పెడుతున్నాయి. ఆ స్కీమ్స్కి అనుగుణంగా అవి వసూలు చేస్తున్నాయి. వాటి మీద కూడా మరి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి కదా.
వాటి మీద కూడా నియంత్రణ లేదు. అవి కూడా ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తున్నటువంటి తీరును మనం చూసాం. అందువలన ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతిదానికి ప్రతి పౌరుడు వినియోగదారుల సేవా రుసుము, యూజర్ ఛార్జెస్ అంటే అవే. మరి మనం ఎందుకు పన్నులు చెల్లించాలి? మన పన్నులు దేనికోసం చెల్లిస్తున్నట్టు? మనం రోడ్ల మీద కావచ్చు, లేకపోతే ఇళ్ల పన్ను కావచ్చు, లేకపోతే ఇంకో పన్ను కావచ్చు, ఎందుకు చెల్లిస్తున్నాం? ఆదాయ పన్ను చెల్లిస్తున్నాం, అదేవిధంగా జిఎస్టీ చెల్లిస్తున్నాం. ప్రతిదానికి పన్ను చెల్లిస్తూ మళ్ళా వినియోగదారుల పేరుతోటి ఈ ఛార్జెస్ వసూలు చేయడం అనేటువంటిది ఇది దారుణం. ఈ విధమైనటువంటి దోపిడీ, ఒక విధంగా చెప్పాలంటే, మేమేమి ప్రజల మీద భారాలు మోపటం లేదు, మేమేమి పన్నులు పెంచట్లేదు. మరి ఇదేమిటి? ఇది పన్నులు పెంచడం కదా? పెట్రోల్ మీద లీటర్కి 10 రూపాయలు, 15, 20 రూపాయలు సెస్ వసూలు చేస్తున్నారే. ఏ దేశంలో అయినా ఉందా ఇంత సెస్? ఎక్కడా లేదు ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తం సెస్ పేరుతోటి వసూలు చేసేటువంటిది. అందువలన ఇది చాలా దారుణం. 2022లో $100-105 ఉన్నప్పుడు ఇప్పుడు వసూలు చేస్తున్నటువంటి పెట్రోల్ ఛార్జీలను నిర్ణయించారు. ఆ తర్వాత $64 ఇంకా తగ్గినప్పటికీ ఒక్క పైసా కూడా తగ్గించలేదు. మరి దీన్నేమందాము? అందుకని ఏ పేరుతో అయినా కానీ ఎడాపెడా జనాన్ని వాయించడం తప్ప మరొకటి కాదు. ఏదో ఒక పేరుతోటి జనం జేబుల నుంచి గుల్ల చేస్తున్నారు. పోనీ దీనికి అనుగుణంగా ఏమన్నా నాణ్యమైనటువంటి సేవలను అందిస్తున్నారా? అలాంటివి ఏమీ లేవు. వైద్య సేవలను ఏమన్నా అందిస్తున్నారా? వైద్య సేవలను అందించేట్లయితే ప్రభుత్వ ఆసుపత్రులు ఇంత దరిద్రంగా ఎందుకుంటున్నాయి? కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళే జనం ఈ విధమైనటువంటి జేబులు గుల్ల చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏముంది? ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళారు అంటే ఏదైనా ఒక కుటుంబంలో దురదృష్టం కొద్దీ ఆ కుటుంబం అప్పుల పాలవుతా ఉంది. గతంలో వ్యవసాయంలో నష్టాలు లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యేవాళ్ళు. ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళేవాడు వాళ్ళు కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. మరి వాటి మీద ఎందుకని నియంత్రణ చేయటం లేదు? అందుకని ఏ రంగంలో చూసినా వినియోగదారుల సేవల పేరుతోటి, సెస్సుల పేరుతోటి, టోల్ ట్యాక్సుల పేరుతోటి ఎడాపెడా చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మినిమం బ్యాలెన్స్ లేదనే పేరుతోటి బ్యాంకులు ఖాతాదారుల సొమ్మును తీసుకోవడం, పట్టపగలే జేబులు కత్తిరించడం తప్ప మరొకటి కాదు. ఈ చర్యను కేంద్ర ప్రభుత్వము ఎందుకు అనుమతిస్తూ ఉన్నది? దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు ఈ విధంగా ఖాతాదారుల సొమ్ముని ఉత్తి పుణ్యానికి వసూలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎస్బీఐ కనీస బ్యాలెన్స్ని ఉండాలి, లేకపోతే కట్ చేస్తామనేటువంటి విధానాన్ని రద్దు చేసిందని చెప్తున్నారు. మరి మిగిలినటువంటి ప్రభుత్వ బ్యాంకుల్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించట్లేదు అనేటువంటిది ఒక ప్రశ్న. మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పాలి ఒకటి. రెండోది, ప్రైవేటు బ్యాంకులైనా లేదా ప్రభుత్వ బ్యాంకులైనా కానీ ప్రభుత్వం నిర్ణయించేటువంటి విధానానికి అనుగుణంగానే అవి పనిచేయాల్సి ఉంటుంది తప్ప సొంతంగా మేము ప్రైవేటు బ్యాంకు కనుక మా ఇష్టం వచ్చినట్టు మేము ఖాతాదారుల నుంచి కట్ చేసుకుంటామంటే ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తూ ఉంది? అందుకని ఇది ప్రభుత్వానికి తెలుసు, ప్రైవేటు బ్యాంకులకి తెలుసు. ప్రైవేటు బ్యాంకులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కుమ్మక్కు కారణంగానే ఈ విధమైనటువంటి దోపిడీ సాగుతూ ఉంది. ఒకవైపు ఖాతాదారుల యొక్క అమౌంట్కి ఇచ్చేటువంటి వడ్డీ రేటు మాత్రం పెంచరు. అదే బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలకు మాత్రం విపరీతమైనటువంటి వడ్డీ రేటు విధిస్తారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది అంటే కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్టుగా బ్యాంకులు అధికారం ఉంది కనుక
ప్రభుత్వం చూసి చూడనట్టు వాటి పట్ల వ్యవహరిస్తోంది కనుక ఈ విధమైనటువంటి దోపిడీ అంటే ఎడా పెడ గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టుగా ఈ యూజర్ ఛార్జెస్ పేరుతోటి చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క బ్యాంకు రంగంలోనే కాదు, యూజర్ ఛార్జెస్ అనేటువంటివి అన్ని రంగాల్లో కూడా ప్రవేశపెట్టారు. ఎందుకని? నిర్వహణ పేరుతోటి ఈ విధమైనటువంటి దోపిడీ సాగిస్తున్నారు. సెస్సుల పేరుతోటి ప్రతి ఒక్కో లీటరు డీజిల్కి పెట్రోల్కి 20 రూపాయలు 30 రూపాయలు చొప్పున సెస్సుల పేరుతోటి పట్టపగలే మన జేబులు కొట్టేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ మొత్తాల్లో కొన్ని రాష్ట్రాలకు ఏమన్నా వాటా ఇస్తున్నారా అంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదు. ఎందుకు వసూలు చేస్తున్నారు వీళ్ళు? రోడ్ల అభివృద్ధి కోసం వసూలు చేస్తున్నారట, వ్యవసాయ అభివృద్ధి కోసం చేస్తున్నారట. జనం దగ్గర నుంచి వ్యవసాయం పేరుతోటి రోడ్ల పేరుతోటి వసూలు చేస్తూ మరొక వైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతోటి రైతులకు ఇస్తున్నారు. ఒకవైపేమో యావత్ ప్రజానీకం నుండి యావత్ వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రధానమంత్రి పేరుతోటి ఆయన ఏదో ఆయన జేబులోంచి ఇస్తున్నట్టుగా, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నట్టుగా ఇచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు వేసుకొని ప్రచారం కోసం, అంటే ప్రజల సొమ్ముని ఈ విధమైనటువంటి ప్రచారానికి వినియోగిస్తున్నారు. అదేవిధంగా రోడ్ల అభివృద్ధికి సెస్ వసూలు చేసేటువంటి వాళ్ళు మరి ఆ రోడ్ల మీద వాహనాలు ప్రయాణిస్తూ ఉంటే టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నట్టు? పెట్రోలు డీజిల్ వాడే వాళ్ళందరూ కూడా జాతీయ రహదారుల మీద ప్రయాణించే వాళ్ళు కాదు కదా. అందుకని ఏదో ఒక పేరుతోటి ఏదో ఒక సాకుతోటి జనాల దగ్గర నుంచి యూజర్ ఛార్జెస్ అని సెస్సులని రకరకాల పేర్లతోటి వసూలు చేయటం అనేటువంటిది దారుణం. రెండోది, ఈ సెస్సులు అనేటువంటివి ఒక నిర్ణీత కాలానికి మాత్రమే వినియోగించాల్సినటువంటి వాటిని దశాబ్దాల తరబడి అదే పేరుతో వసూలు చేసి జనాలని బాదుతున్నారు. అదేవిధంగా ప్రైవేటు టెలికాం కంపెనీలు రంగంలోకి వచ్చాయి. సరే, ప్రైవేట్ టెలికాం కంపెనీలైనా లేదా ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ అయినా కానీ కొన్ని స్కీమ్స్ పెడుతున్నాయి. ఆ స్కీమ్స్కి అనుగుణంగా అవి వసూలు చేస్తున్నాయి. వాటి మీద కూడా మరి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి కదా. వాటి మీద కూడా నియంత్రణ లేదు. అవి కూడా ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తున్నటువంటి తీరును మనం చూసాం. అందువలన ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతిదానికి ప్రతి పౌరుడు వినియోగదారుల సేవా రుసుము యూజర్ ఛార్జెస్ అంటే అవే. మరి మనం ఎందుకు పన్నులు చెల్లించాలి? మన పన్నులు దేనికోసం చెల్లిస్తున్నట్టు? మనం రోడ్ల మీద కావచ్చు, లేకపోతే ఇళ్ల పన్ను కావచ్చు, లేకపోతే ఇంకో పన్ను కావచ్చు, ఎందుకు చెల్లిస్తున్నాం? ఆదాయ పన్ను చెల్లిస్తున్నాం, అదేవిధంగా జిఎస్టీ చెల్లిస్తున్నాం. ప్రతిదానికి పన్ను చెల్లిస్తూ మళ్ళా వినియోగదారుల పేరుతోటి ఈ ఛార్జెస్ వసూలు చేయడం అనేటువంటిది ఇది దారుణం. ఈ విధమైనటువంటి దోపిడీ ఒక విధంగా చెప్పాలంటే మేమేమి ప్రజల మీద భారాలు మోపటం లేదు, మేమేమి పన్నులు పెంచట్లేదు. మరి ఇదేమిటి? ఇది పన్నులు పెంచడం కదా? పెట్రోల్ మీద లీటర్కి 10 రూపాయలు 15-20 రూపాయలు సెస్ వసూలు చేస్తున్నారే. ఏ దేశంలో అయినా ఉందా ఇంత సెస్? ఎక్కడా లేదు ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తం సెస్ పేరుతోటి వసూలు చేసేటువంటిది. అందువలన ఇది చాలా దారుణం. 2022లో $100-105 ఉన్నప్పుడు ఇప్పుడు వసూలు చేస్తున్నటువంటి పెట్రోల్ ఛార్జీలను నిర్ణయించారు. ఆ తర్వాత $64 ఇంకా తగ్గినప్పటికీ ఒక్క పైసా కూడా తగ్గించలేదు. మరి దీన్నేమందాము? మొబైల్ రీఛార్జింగ్ ఛార్జెస్ ప్రతి కంపెనీ కూడా మొబైల్ రీఛార్జ్ ఛార్జెస్ కంపెనీ ఛార్జ్ చేస్తుంది. దీనికి ఏంటంటే ఇది అన్నీ కూడా టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఛార్జెస్ వినియోగదారు నుంచి వసూలు చేయడం జరుగుతుంది. కాకపోతే కొన్ని కంపెనీస్ సర్వీస్ బాగుండట్లేదు కాబట్టి చాలామంది సర్వీస్ మంచి చేయలేని కంపెనీస్ నుండి సర్వీస్ బాగున్న కంపెనీస్కే షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా చూడాలంటే 2-3 కంపెనీస్ మాత్రమే నడుస్తున్నాయి. దాంట్లో ఎయిర్టెల్ అనుకోవచ్చు, జియో అనుకోవచ్చు, తర్వాత మిగతా కంపెనీస్ నడుస్తున్న చాలా తక్కువ
మంది సబ్స్క్రైబర్స్ నడుస్తున్నాయి. అవి బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, తక్కువ మంది సబ్స్క్రైబర్స్ నడుస్తున్నాయి. కాకపోతే మినిమం ఛార్జెస్ అనేది ఇప్పుడు మనము ప్రపంచం మొత్తంలో కూడా చూస్తే ఈ డేటా బేస్ ఛార్జెస్, డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కానీ, డేటా మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ భారతదేశంలో మాత్రమే చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఛార్జెస్ కేంద్ర ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఎంత తీసుకోవాలి అనే ఛార్జెస్ అనే విషయంలో కూడా ఖచ్చితమైన పద్ధతి పాటిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఛార్జ్ ప్రకారమే ఈ కంపెనీస్ డేటా రీఛార్జ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే కొన్ని మన సర్వీస్ మంచి కావాలనుకున్నప్పుడు ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో విషయానికి వచ్చేసరికి మనకు మినిమం మన అకౌంట్లో బ్యాలెన్స్ రీఛార్జ్ చేసే అక్కడ బ్యాలెన్స్ లేనప్పుడు ఇన్కమింగ్ ఎందుకు మూసేయాలి, ఎందుకు డిస్కంటిన్యూ చేయాలి, అవుట్ గోయింగ్ డిస్కంటిన్యూ చేసే అర్థం విధిగా ఇన్కమింగ్ ఎందుకు డిస్కంటిన్యూ చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు కనెక్టివిటీ అనేది ఇన్కమింగ్ వేరు, అవుట్ గోయింగ్ వేరే ఉండకపోవచ్చు. ఈ కంపెనీస్కి అన్నిటి కూడా డిస్కంటెంట్ ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ నిలిపివేయబడతాయి. కాకపోతే అలా చేయడం సాధ్యమా అని చెప్పారంటే ఆ కంపెనీ ఆలోచన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కంపెనీ ఒక పాలు అనుకొని ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు మనం ఇన్కమింగ్ ఓపెన్ నుంచి ఇది వాళ్ళకి కస్టమర్ బిల్ పే అయినప్పుడు మనం ఇన్కమింగ్ నుంచి అవుట్ గోయింగ్ మాత్రమే డిస్కంటిన్యూ చేస్తే కస్టమర్కు వినియోగదారుడు బిల్లుని ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లు తొందరగా కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఛార్జ్ చేసి ఉండొచ్చు. ఇది ఒక విధంగా వినియోగదారుడికి ఒక విధంగా క్రమశిక్షణ అలవాటు చేసే పద్ధతి. ఇది కరెక్టా కాదా అని చెప్పని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కొందరు చెల్లించలేని వాళ్ళు ఉంటారు, కొందరు డైరెక్ట్ చెల్లించలేని సీనియర్స్ కానీ, వాళ్ళకి సరిగా కనబడని వాళ్ళు కానీ ఓన్లీ ఫోన్ ఇన్కమింగ్ మాత్రమే వాడతారు, మిగతా ఏ సర్వీస్ వాడరు. అలాంటి వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల నష్టం జరుగుతుంది. కానీ మనకు ఇన్కమింగ్ అనేది ఆన్ నుంచి అవుట్ గోయింగ్ మాత్రం డిస్కౌంట్ చేస్తే కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అంటే ఓటీపీస్ రావడం కానీ దీని కూడా కానీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కంటిన్యూస్గా బాగుంటుంది. ఒకటి ఏంటంటే మనం ఛార్జెస్ అనేది ఇప్పుడు మనం చూసాం భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా సుమారుగా 6 నుంచి 7 గంటలు ప్రతిరోజు ప్రతి వ్యక్తి సెల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ వాడుతున్నాం. కాబట్టి దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా వినియోగదారు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి మినిమం ఛార్జెస్ చేస్తున్నారు. కానీ తక్కువ ఛార్జెస్ అంత మాత్రాన కంపెనీ నష్టపోవాలన్నది కంపెనీలు కూడా పనిచేయాలి. కాబట్టి ఈ యొక్క ఛార్జెస్ని కూడా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారం కలెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఇన్కమింగ్ నుంచి అవుట్ గోయింగ్ మూసేస్తే, అవుట్ గోయింగ్ డిస్కంటిన్యూ చేస్తే, బిల్ రీఛార్జ్ చేయకపోతే ఇన్కమింగ్ నుంచి అవుట్ గోయింగ్ డిస్కంటిన్యూ చేస్తే పర్వాలేదు. ఒక విధంగా కూడా వినియోగదారులకు సహాయం అందించడం అవుతుంది. కొందరు వాడుకొని ఎన్నో టైంకి పేమెంట్ చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఫోన్ కనెక్టివిటీ అయిపోయిన వాళ్ళు, ఛార్జింగ్ అయిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే చేసే కెపాసిటీ, చేసే నాలెడ్జ్ తెలివి, అలాంటి టెక్నికల్ పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేసే పరిజ్ఞానం లేని వాళ్ళకు కూడా వృద్ధులకు కానీ అలాంటి కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఇన్కమింగ్ ఆన్ ఉంచండి. ఇప్పుడు రీఛార్జ్ చేయకపోతే ఇన్కమింగ్ ఆన్ నుంచి అవుట్ గోయింగ్ డిస్కంటిన్యూ చేస్తే కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేస్తే కొంచెం ప్రజలకు మంచి సాయం చేసిన వాళ్ళగా అవుతారు. మినిమం బ్యాంక్ బ్యాలెన్స్. ప్రైవేటు బ్యాంకులు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కస్టమర్ల దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాయి, మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ని కలెక్ట్ చేస్తున్నాయి. అది ఏ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంకులన్నీ కలెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మాత్రం జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్కు తప్ప మిగతా వాటికి కూడా వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమని చేస్తున్నారు. కాకపోతే ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్లో మాత్రం చాలా హెవీ ఛార్జెస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న. అంటే మనము ప్రైవేట్ బ్యాంకులకు ఎందుకు వెళ్తున్నాము, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు ఎందుకు ఉండట్లేదు అని ఆలోచించాలి. అయితే సర్వీస్ బాగుంటుందని, లేకపోతే పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పని, తొందరగా మంచి సర్వీస్ దొరుకుతుందని అనుకున్నప్పుడు కొంచెం ఛార్జెస్ మనం భరించాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని కూడా తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు చాలామంది చూడండి, కామన్ మ్యాన్ సాధారణ ప్రజలు ఎక్కువ మంది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి, కానీ ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఎక్కువ అకౌంట్స్ లేవు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో అకౌంట్స్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ధనవంతులు కావచ్చు, ఉన్నత మధ్యతరగతి వాళ్ళు కావచ్చు. కానీ పేద ప్రజలు
మరి దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రం చాలామంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటి మనం ఛార్జెస్ ఎందుకు పే చేస్తున్నాము, ఎక్కువ ఛార్జెస్ ఎందుకు చేస్తుంటే మనం అలాంటి సర్వీస్ కోరుకుంటున్నాం కాబట్టి, అంత మంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో మంచి సర్వీస్ ఉంటుంది కోరుకుంటాం కాబట్టి మనకు కొన్ని ఛార్జీలు భరించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఎక్కువగా తక్కువగా అనేది డిపెండ్స్ అపాన్ బ్యాంక్ టు బ్యాంక్. మనకి ఇష్టం లేకపోతే బ్యాంక్ సర్వీస్ మానేసుకోవచ్చు, మిగతా బ్యాంకులో ఎక్కువ మినిమం ఛార్జెస్ ఉన్న బ్యాంకుకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కూడా తగ్గించాలి అని చెప్పడానికి, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవి, దానికి రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ చేసేది డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కానీ ఈ ఛార్జెస్ మీద మాత్రం రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ ఉండకపోవచ్చు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. అది కస్టమర్ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కస్టమర్లు అలాంటి మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఛార్జ్ చేసే బ్యాంకుల నుంచి వైద్యులకి తక్కువ ఛార్జ్ చేసే బ్యాంకులో షిఫ్ట్ అయితే మంచిగా ఉంటుంది, వాళ్ళకి బర్డెన్ అనిపించినప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, మనము ఈ ఛార్జెస్ అనేది లేకపోతే, ఇప్పుడు మనం రోజుకు 6 నుంచి 7 గంటలు ప్రతి వ్యక్తి ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క టైం వృధా అయినట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కెపాసిటీని అనవసరమైన విషయాలకు వాడుతున్నట్టుగా, తర్వాత అదే మాదిరిగా వాళ్ళ యొక్క వాడుకునే వ్యక్తుల యొక్క టైం వేస్ట్ అయినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఇన్ని గంటల కంటే ఎక్కువ వాడకూడదు, ఇంత డేటా కంటే ఎక్కువ వాడకూడదు అంటే రెగ్యులేషన్ చేస్తే చాలామంది కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైన దానికే తప్ప అనవసరానికి వాడే అవకాశం ఉండకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ఈ యొక్క అనవసరమైన వాటికి వాడినప్పుడు దాని యొక్క కెపాసిటీ ఎక్కువగా యూజ్ అయినప్పుడు అవసరమైన వాటికి అత్యవసర సర్వీసులు కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, లేకపోతే హెల్త్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ వాటికి అవైలబుల్ ఉండకుండా వీళ్ళకి అనవసరమైన వాటికి ఉపయోగం ఉండటం వల్ల కూడా అనుత్పాదకత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఛార్జెస్ అనేది ఎక్కువ చేసినప్పుడే ఇంకొంచెం వాడకం తగ్గుతుంది. అదే మాదిరిగా మిస్యూజ్ కాకుండా ఉత్పాదక అవసరాల కోసం మాత్రమే మనం ఫోన్ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మొబైల్ ఫోన్ని సాధ్యమైన తక్కువగా అవసరమైన వాటికే వాడే విధంగా దానిపైన ఖర్చు పెడుతున్నారనిపిన ఖర్చు యొక్క బాధ వాళ్ళు కలిగే విధంగా ఉంటేనే వాళ్ళు తక్కువగా వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఛార్జెస్ చేయడం కూడా కరెక్టే, సమంజసము. కానీ మీరు అన్నట్టుగా ఇన్కమింగ్ ఒకటి ఆన్లో ఉంచి అవుట్ గోయింగ్ డిస్కనెక్ట్ చేస్తే కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. కానీ ఈ ఛార్జెస్ అనేది మాత్రం చాలా తక్కువ చేయడం వల్ల కూడా ఒక విధంగా నష్టం జరుగుతుంది. ప్రజల యొక్క ఉత్పాదకత తగ్గుతుంది, ఆలోచన సమయం తగ్గుతుంది. మిస్యూజ్ ఆఫ్ టైం, మిస్యూజ్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనవసరమైన వాటికి వాడుకోవడం, ఇలాంటి వాటి అవసరమైన వాటికి దొరక్కపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటే మార్గం ఏంటంటే అధికంగా ఛార్జ్ చేయడం, అంటే ఎక్కువ వాడే వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేయడం, తక్కువ ఛార్జ్ చేయడం వల్ల మనకు దీని యొక్క రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలకు తక్కువ వాడే సెల్ ఫోన్ తక్కువ వాడే అవకాశం, దాని వల్ల టైంను కూడా కరెక్ట్గా వాడుకునే అవకాశం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైన వాటికి దొరికే అవకాశం ఉంటుంది.